2019 మోడల్ అశోక్ లేలాండ్ దోస్తు ఎల్ఎస్ బండి. ఈ బండి అమ్ముడు పోయిందని బండి గురించి వాళ్ళు కాల్ చేయకూరి. నేను ఒక 3 రోజుల కింద వీడియో పెట్టిన. బండి అమ్ముడు పోయింది. బిఐ వర్జిన్ గ్లాస్. సిల్ టైర్ ఇది కూడా బిఐ వర్జిన్ గ్లాస్. డోర్ కూడా ఒరిజినల్. ఒరిజినల్ పిల్లలు ఆరన్ ఓకే. 99,770 రీడింగ్ వచ్చేసి. డెక్ కూడా ఉంది బండి. వస్తుందా క్యాబిన్ లైట్? క్యాబిన్ లైట్ కూడా ఓకే. కమన్ పట్టిల్ పవర్ స్టీరింగ్ డీజిల్ బండి. లీటర్కు 15-16 మైలేజ్ వస్తుంది. కట్టల మోపింగ్ ఓకే. వెనకాల కూడా సిల్ టైర్ ఉంది. 4x4 సిల్ టైర్లు. హైటెక్ బాడీ. ట్యాక్సీ, ఫిట్నెస్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ ఆల్ పేపర్ క్లియర్. 2019 మోడల్. చెస్ నెంబర్. ఫుల్ ఇన్సూరెన్స్ కట్టి ఇస్తున్న బండి. ఇది కూడా సిల్ టైర్. ఇది ఒక గ్లాస్ లెఫ్ట్ సైడ్ గ్లాస్ చేంజ్ అయింది. డోర్ గ్లాస్. డోర్ ఒరిజినల్. జాక్రాడ్ విల్పానా. ఎక్కడ రస్టింగ్ లేదు బండి. ఇంజన్ ఇప్పటి వరకు ఓపెన్ కాలేదు. సీట్లు కూడా ఓపెన్ కాలేదు. ఓకే. నమస్తే, జై శ్రీరామ్. నేను మీ ఎల్ఎం యాదవ్. మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ, ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన, తెలంగాణ. ఈరోజు 8/8/2025 శుక్రవారం వీడియో చేస్తున్నాయి. బండి మళ్ళీ వచ్చేసి 2019 మోడల్ అశోక్ లేలాండ్ దోస్తు ఎల్ఎస్ బండి. BS4 డీజిల్ బండి. కమన్ పటిల్ పవర్ స్టీరింగ్. లీటర్కు 15-16 మైలేజ్ వస్తుంది. డెక్ ఉంది బండిలా. జాక్రాడ్ విల్పన్న. బండికి ఒక స్టెప్ని మాత్రం మైనస్ ఉంది. అన్న నమస్తే. నమస్తే భాష. ఏ ఊరు, ఏం పేరు? ఊరు గన్పూర్ మండల్. తమ్మున్ నీ పేరు? తమ్మున్ పేరు శ్రీధరు. జయశంకర్, భూపాలపల్లి జిల్లా, గన్పూర్ విలేజ్, గన్పూర్ మండల్. ఈ తమ్మున్ పేరు వచ్చేసి ఏం పేరు భాష? పేరు చాన్ భాష. గన్పూర్ ఎర్రమ్మగడ్డ కాలనీ, జయశంకర్ జిల్లా, భూపాలపల్లి డిస్ట్రిక్ట్. తమ్ముని పేరు భాష. అయితే ఈ తమ్ముడు చాలా బండ్లు ఇప్పిస్తాడు. మంచి బండ్లు ఇప్పిస్తాడు. మా దగ్గర కూడా మంచి బండి ఉంటేనే వస్తాడు. కొద్దిగా అటు ఇటున్నా కూడా బండి దగ్గర రాడు. అయితే ఈ తమ్మునికి బండి ఇప్పించి నేర్పించాం. మీ బండి ఓకేనా? ట్రయల్ కొట్టుకున్నావా? మళ్ళీ రేపు పొద్దుగా ఆడిపోయి ఆయన మీద నా మీద ఏడవద్దు మళ్ళీ. ఓకేనా? ట్రయల్ బండి ఎంటైర్ బండి చూసుకున్నావా? ఓకే కదా? బండికి స్టెప్ ఒకటి లేదు. ఓకేనా? ఇన్సూరెన్స్ లేదు. నేను కట్టే ఇస్తాను నీకు. ఓకేనా? ఎట్లా ఇప్పుడు క్యాష్ ఎంత ఇచ్చినావు? 1 lakh ఇచ్చినావు. నిన్న ఎన్ని అడ్వాన్స్ ఎన్ని వేసినావు? 5,000. 5,000 తోటి 1 lakh లేక అంటే ఇప్పుడు 95,000 ఇచ్చినట్టు అంతేనా? మిగతా పైసా లోన్ చేసుకుంటావు. ఓకేనా?
లోను అయినా కాకుండా నాకు సంబంధం లేదు. నాకు మళ్ళీ మొత్తం పైసలు ఇచ్చి బండి తీసుకొని పోవాలి. ఓకేనా? మీరు లోన్ కోరుతున్నావు కదా, లోను ప్రాసెస్ రాగానే నాకు ఫోన్ చేసి చెప్పు. నేను నా చెక్కు, నా ఆధార్, నా పాన్ నేను పెట్టేస్తా. ఆ ఫైనాన్స్ అయిన అమౌంట్ మాకే కొట్టాడు. ఓకేనా? ఓకేనా పాషా? ఓకే, రైట్. ఇది బండి ఇంట్లో ఉన్న ప్లస్ మైనస్లు మొత్తం చెప్పిన. ఇంటర్ బండిలో ఒక స్టెప్ని ఒక్కటే మైనస్ ఉంది. బండి మొత్తం ఒరిజినలే, ఏ ఒక్క రూపాయి కూడా పని లేదు. డైరెక్ట్ కొబ్బరికాయ కొట్టుకొని రీల్ వేసుకొని కిరాయి పోవడే ఉంటుంది. అయితే తమ్ముడు నాకు ₹1,00,000 అడ్వాన్స్ ఇచ్చిండు. ఆయన లోన్ చేసుకుంటుండు, లోన్ పోతుండు. లోన్తో నాకు సంబంధం లేదు. అయినా కాకుండా కూడా మొత్తం క్యాష్ ఇచ్చే తీసుకోవాలి. ఇది క్లియర్. మళ్ళీ రేపు పొద్దులు ఆడిపోయినాకన్నా నువ్వు బండి అయ్యో నేను చెక్ చేస్తా అంటే ఇవన్నీ డైలాగులు కుదరాయి. ఓకేనా తమ్ముడు? అయితే ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే మాకు ఒక సంఘటన జరిగింది, దాని గురించే ఈ విషయాలు చెప్తున్నాను. సరే తమ్ముడు, క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సరేనా? మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే, జై శ్రీరామ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న. ఎట్లా పోతారు మళ్ళీ?